హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు. ఈరోజు వీడియోలో బియ్యం రవ్వతో ఉప్మాని పొడిపొల్లాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా నేర్చుకునేవారు మరొకసారి ఈరోజు వీడియోలో చూసేయండి. బియ్యం రవ్వ ఉప్మా కోసం ఒక గ్లాస్ బియ్యం రవ్వని తీసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రవ్వను యూస్ చేస్తున్నానండి. మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని రవ్వ మొత్తాన్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు గరిటెతో కలుపుకుంటూ రవ్వను ఫ్రై చేసుకోండి. అలా రవ్వను ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా అనేది మనకి పొడిపొల్లాడుతూ వస్తుంది. చూడండి, రవ్వ అనేది మనకి లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు మనం రవ్వ మొత్తాన్ని పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 5 పచ్చిమిరపకాయలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం, కరివేపాకును వేసుకుని కూడా ఫ్రై చేసుకోండి. అల్లం ముందుగా వేసుకోవడం వల్ల మనకి బాగా ఫ్రై అవుతుందండి. అందుకే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అల్లాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి 1:2 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యం రవ్వకి 2 గ్లాసుల వరకు వాటర్ అనేది మనకి సరిపోతుంది. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొత్తిమీర వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పొడిపొల్లాడుతూ వస్తుందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి బియ్యం రవ్వతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి క్విక్ అండ్ ఈజీ